त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनः शृण्वन्नोतभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు సెప్టెంబర్ 14 శనివారం గోచార ఫలితాలు చూద్దాం। ఈనాటి ముందుగా పంచాంగ వివరాలు చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం। ఈరోజున శుక్లపక్ష ఏకాదశి సాయంత్రం 4:20 వరకు ఉంది। ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:43 వరకు ఉంది। వర్జ్యం రాత్రి 9:35 నుంచి 11:8 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 11:24 నుంచి 12:50 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 5:51 నుంచి 7:28 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8:30 సమయం అనుకూలంగా ఉంది। ఇవాళ పరివర్తన ఏకాదశి అని పేరు। ఆషాఢ శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా స్వామివారు శయనావస్థలో ఉంటారు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు శయనావస్థలో ఉంటారని ఒక శాస్త్రవాక్యం ఉంది, పురాణ వాక్యం। అయితే అక్కడ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తొలి ఏకాదశి అనే పేరుతో ఉత్సవం చేస్తారు। ఇవాళ 2 నెలలు పూర్తయిపోయిన తర్వాత ఈ సందర్భంలో ఇక్కడ స్వామి ఒకవైపే ఒత్తిగిలి పడుకున్నావయ్యా, కాస్త మరొక వైపుకి మళ్ళవయ్యా, పరివర్తన అంటే మరలడం, కాస్త దాని మూలంగా ఉపశమనం లభిస్తుంది అని చెప్పేసి ఈ విష్ణు పరివర్తన మహోత్సవం అని చెప్పి చాలా విశేషంగా ప్రాచీన ఆ దేవాలయాల్లో చేసేటువంటి అలవాటు ఉంది। కాబట్టి అందరూ కూడా తెలుసుకుని ఇట్లాంటి దేవాలయాల్లో జరిగేటువంటి ఉత్సవాల యొక్క వివరాల మీద మనకు అవగాహన ఉంటే చాలా బాగుంటుంది, అది తెలుసుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇవాళ గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం। ముందుగా ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి, ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ వ్యవహారాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి। అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది। అయితే ఈ షష్ఠ శుక్రుడు యొక్క ప్రభావం చేత మధ్య మధ్యలో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది। మీరే కొంచెం అందరితో కూడా ఇరిటేట్ అయ్యి కలహించే అవకాశం వస్తుంది, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి। అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రశాంతత బాగుంటుంది। భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చికాకులు ఉంటాయి। కృత్తిక ఉటపాదం వాళ్ళు చాలా చికాకులు పడి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। తర్వాత వృషభ రాశి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు। అందరి గురించి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది। ఉద్యోగం విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, అలాగే మీ తోటి వారి యొక్క సహాయ సహకారాల విషయంలో కూడా మీరు చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది। కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి। రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు। పుణ్యకార్యాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది। మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ చాలా మంచి ఫలితాలను సూచించే విధంగా నడిచే అవకాశం ఉంది। ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది। తర్వాత మిథున రాశి, కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి। అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి। ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం। మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే తర్వాత అనుకూలమైన స్థితిలో ఏర్పడే అవకాశం ఉంది। ఈ ఏదైనా సరే కొత్త పనులు చేసేటప్పుడు
కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన ఘటనలు మధ్య మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. వాటి గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కర్కాటక రాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కని ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా ఎవరితో కూడా మాట విభేదాలు రాకుండా, సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీకున్న ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వస్తాయి. పునరుసు 4 పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ వెళ్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కానీ ఉద్యోగ విషయంలో చికాకులు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా తెలివిగా, ఓర్పుగా మీకు కావాల్సిన విధంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. సింహరాశి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా చాలా చాకచక్యంగా, తెలివిగా ప్రవర్తిస్తూ కార్యక్రమాలు సానుకూలం చేసిన అవకాశం వస్తుంది. ఉత్తర 1 పాదం వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత కన్యారాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, అలాగే మరి అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ చాలా లబ్ధి పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అన్నింటిలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఇవాళ ఆర్థిక లావాదేవీల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం బాగున్న కారణంగా సమస్యల్ని, ఎంత పెద్ద వ్యవహారాన్నైనా సరే సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. తర్వాత ఈ రాశి చెందినటువంటి అన్ని నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ ప్రతి విషయంలోనూ కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆ ఒత్తిడిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం వస్తుంది. తులారాశి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా, ప్రయాణ విషయాలను కూడా జాగ్రత్తలు పాటించాలి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున మానసికంగాను, కుటుంబపరంగాను, ఆర్థిక వ్యవహారాలను ఇబ్బందులు ఉంటాయి. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విశాఖ 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయడంలో కొంచెం పనులు ఆలస్యం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా
తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించే కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే తర్వాత మీ ప్రతి పని కూడా మీరు సానుకూలం తీసుకుంటారు. అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. మకర రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలు లాభదాయకంగా మారుస్తాయి. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం కనబడుతుంది. కుంభరాశి ఇవాళ దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. కుటుంబ విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండండి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ గురించి బాగా బుద్ధి కుశలతతో ఆలోచించి చాలా సిస్టమేటిక్గా వ్యవహరించి కార్యక్రమాలను కూడా సద్వినియోగం చేసుకునేలాగా చూసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. సర్వేష నక్షత్రం వాళ్ళకి కొంచెం చికాకులు పెరిగే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి ఆర్థిక కుటుంబ విషయాలు బాగుంటాయి. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా సత్ఫలితాలు ఇస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.